బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ రన్ ఫర్ బీసీ పేరుతో మాత్రం మంచిర్యాల జిల్లా కేంద్రం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి 2K రన్ మాత్రం ఇక్కడ బీసీ నాయకులు చేస్తున్నారు. అసలు ఈ రన్ ఫర్ బీసీకి సంబంధించిన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ రన్ ఫర్ బీసీ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు వాస్తవానికి ఈ రోజున ఏదైతే ప్రభుత్వం చేసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీస్ రిజర్వేషన్ అది ఏదైతే జీవో పాస్ చేసి గవర్నర్ గారికి పంపించడం జరిగిందో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేదే ప్రధాన అంశం. ఈ రోజున ప్రజలు 50% ఉన్న ప్రజలకి వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. మరి ఈ పోరాటంలో భాగంగానే 26 తారీఖు కానివ్వండి, 13 తారీఖు కానివ్వండి, ఇలా 16 తారీఖు కానివ్వండి, ఈ కార్యాచరణ అనేది స్టెప్ వైజ్ చేస్తూ పోతున్నాం. ఎప్పటి వరకు సాధిస్తామంటే ఖచ్చితంగా ఇది డిసెంబర్ 1లో ఏదైతే ఉన్నదో పార్లమెంట్ సెషన్లో ఈ బిల్లు పెట్టాలనేదే మా ప్రధాన అంశం. ఒకసారి పార్లమెంట్లో అన్ని పార్టీలు సమర్థంగా వీటిని సమర్థిస్తే ఖచ్చితంగా 69% ఎట్లయితే పక్క రాష్ట్రంలో జరిగిందో ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం, మేము 42% మేము చట్టపరంగానే అడుగుతున్నాం. డెడికేటెడ్ కమిషన్ తర్వాతనే అడుగుతున్నాం. అంటే ఎంపెరికల్ డేటా తర్వాత ఆల్రెడీ మొత్తం బీసీ కమిషన్ సర్వే చేసిన తర్వాతనే ఈ ఎందుకంటే సుప్రీంకోర్టు 50% ఏదైతే క్యాపింగ్ పెట్టిందో ఈ క్యాపింగే కరెక్ట్ కాదు. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారమే ఏదైతే రాజ్యాంగ సవరణ చేసిందో అటువంటి సవరణ మాకు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము కొత్తగా అడిగింది కాదు, గతంలో 9 సవరణలు చేయడం జరిగింది ఈ రిజర్వేషన్ విషయంలో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తే ఈ రోజున బీసీ హిందువులు 50% వాళ్ళు ఇవాళ పార్లమెంట్లో ఇంతమంది ఉండి కూడా చేయలేకపోతుంది. చాలా బాధాకరమైన విషయం. 70 సంవత్సరాల తర్వాత కులగణన చేయడమే ఒక గొప్ప విషయం. ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలే, కేంద్ర ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ముందుకొచ్చి డెడికేటెడ్ కమిషన్ చేసిన తర్వాత ఈ రోజు ఎందుకు చేయమని కూడా మేము అడుగుతా ఉన్నాం. మేము ఇది ఖచ్చితంగా చేస్తారు. దూరదృష్టితోని ప్రజలు చూసి ఆనాడు కూడా 69% ఇచ్చినట్టు తమిళనాడు ప్రభుత్వంలో కూడా చేసింది ఒక ఓసీ ముఖ్యమంత్రి జయలలిత గారు చేసిండ్రు. అందరూ మన్నలను పొంది చేసిండ్రు. ఈ రోజున సామాజిక పరంగా అందరూ కూడా వాళ్ళ హక్కులు ఇలా నడుస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక్కడ చేస్తే ఈ రోజున ఏదైతే 42% గతంలో ఉన్నటువంటిది 21% ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయం వల్ల అదే ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నది కూడా ఈ రోజున ఈ పరిస్థితి ఉండేది కాదు. మేము ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నాం. మా జేఏసీ తరఫు నుంచి అన్ని బీసీ సంఘాలు, సామాజిక సంఘాలు, అదేవిధంగా అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కూడా ఎంతో ఈ సమర్థించే 80 ఉద్యమంలో కూడా ఎంతో మంది అగ్రవర్ణాలకు ముందుకు వచ్చి ఈడబ్ల్యూఎస్సీ ఎట్లయితే ఆ రోజు సమర్థించిన విషయంలో కూడా అటు సమర్థిస్తూ ఇటు కూడా సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఇవాళ చాలా మంది ప్రజలు ముందుకు వస్తా ఉన్నారు. ఈ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాము. ఇది ఖచ్చితంగా పోరాటము తీవ్ర రూపంలో తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో ఆ విధంగా జరిగే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇది ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెడతారని చెప్పి ఆశిస్తూ ఈ తెలంగాణ నుంచి వచ్చే జేఏసీ ఇచ్చినట్టు కార్యక్రమంతో ఈ రోజున మంచిర్యాల జేఏసీ ఈ రోజున ముందుకెళ్తా ఉన్నాం. మేము ఈ రన్ ఫర్ రేస్ అనేది దానికోసమే న్యాయపరంగా బీసీలు జస్టిస్ ఉన్నది, బీసీలు జస్టిస్ చేయమని చెప్పేసి మేము రాజ్యాంగాన్ని అడుగుతున్నాం, రాజ్యాంగ నిపుణులను అడుగుతున్నాము, రాజకీయ పార్టీలు కూడా అడుగుతున్నాం. జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ. చెప్పండి, అసలు బీసీలో ఐక్యత ఉండి బీసీలు మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ కాకపోవడం కారణం ఏమంటారు? ఒకటి, పాలకులు బీసీలు లేరు. బీసీలు లేకుండా ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఎవరు ఫైట్ చేయలేదు, ఎవరు అడగలేదు. వాళ్ళ బెనిఫిట్స్ని రక్షించుకోవడానికి ఈడబ్ల్యూఎస్ 10% లేకున్నా 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. దాని ప్రకారమే మోర్ దెన్ 60% దాకా బీసీలు ఉంటారు. ఇప్పుడు మా బీసీ సంఘాలు అడుగుతున్నది 42%, తక్కువనే అడుగుతున్నారు. అప్ టు 60% వరకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ టోటల్గా ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ పెట్టినప్పుడు, విపి సింగ్ సెంట్రల్లో రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఇప్పుడున్న రాజకీయం చేస్తున్నట్టు అన్ని పార్టీలు పోటు పడిచినాయి. అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వలేదు, ఇటు విపి సింగ్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇవ్వలేదు. విపి సింగ్ గారు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసి తన ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. రాజకీయాలను పక్క పెట్టేసి అన్ని పార్టీలలో ఉన్న బీసీ లీడర్లు ఒక తాటిపైకి వచ్చి వీళ్ళు అడుగుతున్న జస్టిస్ కాబట్టి కంపల్సరీ బీసీస్ది రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అది విద్య, ఉద్యోగ, రాజకీయాలలో ఈ లోకల్ బాడీస్ వరకు వస్తే దాదాపు లోకల్ బాడీస్లో బీసీలు రీచ్ అయినరు. ఇది చట్టసభల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. విద్య, ఉద్యోగ ప్లస్ చట్టసభల్లో మెయిన్గా చేయాల్సిన అవసరం ఉంది. అది చేయకపోతే రాబోయే 100 సంవత్సరాలలో మళ్ళీ బీసీలు 500 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండరో అదే రకంగా తయారవుతారు. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతోటి బీసీలు
చాలా వెనక్కి పోతూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వద్దనే కాదు, వాళ్ళ పాపులేషన్లో ఇప్పుడు 60% ఉన్న వాళ్ళకి 27% ఇస్తున్నారు. అదే 10% ఉంటే 5% ఇవ్వాలి. 10% ఎట్లా ఇస్తారు? 10% ఇస్తే టోటల్ ఉన్న పాపులేషన్ మొత్తానికి రిజర్వేషన్ ఇచ్చినట్టే. ఏ స్టాటిక్స్ చూసినా, ఏ మెడికల్ కాలేజ్ కానీ, ఐఏఎస్లో కానీ, చిన్న జాబ్స్లో కానీ ఈక్వలెంట్ ఎస్సీస్కి వచ్చిన ర్యాంక్ వస్తే ఈడబ్ల్యూఎస్లో సీట్ వస్తుంది. అటు జనరల్లో వస్తున్నారు, దీంట్లో వస్తున్నారు. అంటే బీసీ స్టూడెంట్స్ వాళ్ళు తినే అన్నాన్ని పక్కకు గుంజుకుంటున్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితమైన ఈ మామూలు డిమాండ్ 42% అనేది సామాజిక న్యాయానికి సంబంధించిన డిమాండ్. దీన్ని అందరూ సాధించాలని, అన్ని పార్టీలలో ఉన్న బీసీలు అందరూ ఒక తాటిపైకి వచ్చి దీని తరఫున ఉద్యమించి దీన్ని సాధించుకోవాలని కోరుతా ఉన్నాము. కోరుకోకపోతే మెయిన్గా ఇచ్చేవాడు ఎవడైతే ఉంటాడో ఆ పొజిషన్లోకి బీసీలు చేరాలి. ఇచ్చే పొజిషన్లోకి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కేవల్ రిజర్వేషన్ ఫైటింగ్ చేయలేదు, ఇచ్చే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇచ్చారు. దాని పొజిషన్లోకి రీచ్ కావాలంటే ప్రత్యామ్నాయం రాజకీయము, చట్టసభల్లోకి బీసీలు ఏ రకంగానైనా ఎంట్రీ కావాలనేది నా అభిలాష, కోరిక, డిమాండ్. బీసీలందరూ యూనిటీగా ముందుకు రావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైట్ చేసి వాళ్ళు ఇవ్వకపోతే మనమే గుంజుకోవాలనేది నా అభిప్రాయం. మనతో పాటు మెజారిటీ ప్రజలు బీసీలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు బీసీ రిజర్వేషన్ అంటే ఏం చెప్తారు? భారత రాజ్యాంగం ప్రకారం అప్పుడు 20% బీసీలకు రిజర్వ్ పెట్టడం జరిగింది. అందులో ఒక నిబంధన ఏంటంటే 50% దాటకూడదని. కానీ తర్వాత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పాపులేషన్ బట్టి, తమిళనాడు కానీ కొన్ని భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు 9th షెడ్యూల్లో ఎగ్జంప్షన్ ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి 9th షెడ్యూల్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి తప్ప పెట్టడానికి వీలు కాదు. అదే పాయింట్ మీద హైకోర్టు కూడా వీళ్ళు జీవో ఇష్యూ చేసినప్పటికీ దాని మీద సరి అయిన గవర్నర్ ఆమోదం లేదని, కాన్స్టిట్యూషన్ బైండింగ్ లేదని తోసివేయడం జరిగింది. అందుకే 60% దేశవ్యాప్తంగా 57-60% బీసీలు ఉన్నారని గణాంకాలు వాళ్ళే ప్రభుత్వాలు చేసిన సర్వేలే చెప్తా ఉన్నాయి. చెప్పినప్పుడు పాతకాలం ఆనాడు 75 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి లేవు కదా. ఇప్పుడు తప్పకుండా 57%, 60% ఉన్న బీసీలకు అడిగేది 42 తక్కువనే. వాస్తవంగా 57% ఎంతమంది అంత శాతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి మన పక్కకున్న తమిళనాడులోనే 9th షెడ్యూల్లో కలపడం జరిగింది. రిజర్వేషన్లు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక తాటికి వచ్చి దీన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకొని బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ చేయకపోతే తెలంగాణ ఉద్యమం ఎలాగైతే మనకు చూసామో 5 ఏళ్ళు 10 ఏళ్ళు, అదేవిధంగా ఈ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ఈ బీసీ సంఘాలు, జే సంఘాలు అందరం కలిసి పోరాటం చేస్తాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మెడలు వంచి రిజర్వేషన్ సాధించుకుంటామని మేము కోరుతా ఉన్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నాం? ఈ తెలంగాణలో బీసీ ఉద్యమం మొదలైన తర్వాత బీసీ జేఏసీగా మొన్న మనం బంద్ పిలిపివ్వడం జరిగింది. ప్రజలందరికీ ఆ వాయిస్ని, బీసీ వాయిస్ని గ్రామస్థాయి వరకు బీసీ జేఏసీ తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బీసీ బిల్లును తూతూ మంత్రంగా కాకుండా బీసీ ప్రజలకు న్యాయం చేయాలనే ఒక కోరికతోని బీసీ జేఏసీ ఈ యొక్క కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ బీసీ రన్ ఫర్ బీసీ జస్టిస్ అనేది ఒక కార్యక్రమం ఉంది. తర్వాత పార్లమెంటు ఈ రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు మెంబర్లను కలిసి వాళ్ళకు కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఈ రాష్ట్రంలో పార్లమెంటు సెషన్స్ జరుగుతున్నాయి. పార్లమెంట్స్ ముట్టడిని కూడా బీసీ జేఏసీ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను కూడా బీసీ ప్రజల ఆకాంక్షలను ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియడానికి కూడా మేము చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా బీసీ జేఏసీ తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని అదే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని బీసీ జేఏసీగా మేము పిలుపునిస్తున్నాం. బీసీ ఉద్యమం ముందుకు పోవాలంటే అంటే పార్టీలు ఏకం కావాలన్నా అసలు ఏం జరిగితే బీసీ 42% రిజర్వేషన్ కల్పిస్తారంట? అదేనన్నా, ఒక విస్తృత ప్రజాస్వామిక ఉద్యమంగా ఈరోజు బీసీల 42% రిజర్వేషన్ ఉద్యమం మలచాల్సిన అవసరం ఉంది.
బీసీ బిడ్డలుగానే కాదు, మేము సంకుచిత ధోరణితో ఆలోచించడం లేదు. ఈ దేశ బిడ్డలుగా, ప్రజాస్వామికవాదులుగా ఈ దేశ రాజ్యాంగం నిలబడాలంటే ప్రాథమికంగా ముందు మెజార్టీగా ఉన్న వెనుకబడిన వర్గాలకు సమన్యాయం దక్కాలి. అది రాజ్యాంగంలో రాసిన ఉన్నత ఆశయాల కార్యరూపం అది. కాబట్టి ఈరోజు ఒక అక్క అన్నది, రెడ్డి జాగృతి అక్క, ఎన్ని సంవత్సరాలు రిజర్వేషన్లు దొబ్బి తింటారు అని. అలాంటి వాళ్ళు కూడా దయచేసి కాస్త దేశభక్తితో ఆలోచించాలని మేము మనవి చేస్తున్నాము. మాకు రిజర్వేషన్లు ఇవ్వడం అనేది ఏదో ఓటు రాజకీయాలకు లొంగి కాదు, ఆ రాజ్యాంగంలో ఉన్న సమున్నత లక్ష్యాల సాధనే బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వడం. ఎందుకంటే గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడం కోసమే ఈరోజు రిజర్వేషన్ వచ్చాయి తప్ప మాకేదో మెహర్బాన్ ఎవరు చేయడం లేదు. ఒకప్పుడు మా చేతులు కట్టేశారు, మా శంభుకుని వధించారు, మా ఏకలవ్యుడు బొటనవేలు కోసారు. కాబట్టి ఒక 3000 ఏళ్ల పాటు ఈ దేశంలో జరిగిన ఒక అసమాన కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే ఈరోజు రిజర్వేషన్స్ వచ్చాయి. రాజ్యాంగ నిర్మాతలు కూడా ఆ మేరకే రిజర్వేషన్లు ఇచ్చారు తప్ప ఎవరికీ లొంగి కాదు. కాబట్టి రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చే దిశలో బీసీల 42% రిజర్వేషను, అదేవిధంగా ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అనే సూత్రం అమలు కావడం అనేది అది కొందరికి ఇస్తున్న తాయిలాలు కాదు, కొందరి పట్ల చేస్తున్న ఓటు రాజకీయం కాదు, కొందరి పట్ల చేస్తున్న అప్పీజ్మెంట్ అస్సలు కానే కాదు. అది రాజ్యాంగం నిలబెట్టడం అవుతుంది. కాబట్టి ఈరోజు బీసీలుగా మేమున్నామంటే అది ఒక కొందరి పోరాటంగా కొందరు కనబడచ్చు, కానీ మేము చేస్తున్నది ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టడం, ఈ దేశాన్ని సమానత్వ ప్రాతిపదికన పునర్నిర్మించడం అనే ఒక దేశభక్తిత కర్తవ్యంగా మేము చేస్తున్నాం. కాబట్టి ఇది కేవలం బీసీలకే పరిమితం కావద్దు, ప్రజాతంత్రంగా ఆలోచించే ప్రజాస్వామిక శక్తులందరూ కూడా ఈరోజు బీసీ బిడ్డల రిజర్వేషన్ కోసం ముందుకు రావాలి. అందుకే ఆ రోజు ఠాకూర్ కులంలో పుట్టిన అగ్రకులానికి చెందిన విపి సింగ్ గారు కూడా బీసీ బిడ్డలకు న్యాయం అందిద్దామని చెప్పేసి మండల్ కమిషన్ని అమలు చేశారు. ఆ రోజు ఆయన ఒక మంచి మాట చెప్పాడు, బీసీ రిజర్వేషన్లు అనేవి తల్లి గర్భం నుంచి బయటపడ్డ శిశువు లాంటిది. నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంత గొడవ చేసినా, ఎంత ఆందోళన చేసినా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువుని మళ్ళీ తల్లి గర్భంలోకి నెట్టేయడం నీ వల్ల కాదు. అదే రీతిన ఈరోజు బీసీ రిజర్వేషన్లు ఎవరు అడ్డుకున్నా సరే బరాబర్ నిలబడుతుంది. కావాల్సిందల్లా ఒక దేశవ్యాప్త విస్తృత ప్రజాస్వామిక ఉద్యమం అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి బీసీ ఉద్యమాన్ని మాత్రం విరమించేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశగా ఎలా అయితే ఉద్యమం నడిచిందో బీసీ 42% రిజర్వేషన్ అయ్యేంత వరకు కూడా బీసీలందరూ ఏకతాటిపై ఉండి ఖచ్చితంగా ఉద్యమం చేసి అయినా 42% రిజర్వేషన్ దక్కించుకుంటామని చెప్పి మనతో పాటు బీసీ జేఏసీ నాయకులు మాత్రం తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల నుండి.